ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మూడో విడత రుణమాఫీకి సిద్ధమైంది. ఇప్పటికే తొలి దఫాలో ₹1,00,000, రెండో దఫాలో ₹1,50,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం రేపు 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయబోతోంది. ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీని ప్రారంభిస్తారు. ఆ వెంటనే రైతుల ఖాతాలో నిధులు జమ అవుతాయి. హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో వైరా చేరుకుంటారు. అక్కడ ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించిన సీతారామ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో రైతు రుణమాఫీని ప్రకటిస్తారు. ఈ విడతలో 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తారు. ఇక మూడో విడతలో మొత్తం 14.45 లక్షల మందికి రుణమాఫీ అవుతుందని ప్రభుత్వం తెలిపింది. 12 రోజుల వ్యవధిలో 3 విడతల్లో కలిపి దాదాపు మొత్తం 17.55 లక్షల మంది రైతులకు 12,000 కోట్లకు పైగా రుణాలు మాఫీ చేయడం తెలంగాణ చరిత్రలోనే ఇది మొదటిసారి అని ప్రభుత్వం పేర్కొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి మహేందర్, మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం మూడవ విడతకు సంబంధించి రైతు రుణమాఫీ రేపు చేయబోతోంది. రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన కూడా చేయబోతున్నారు. నిధులను కూడా జమ చేయబోతున్నారు రైతుల అకౌంట్లలో. అంటే గత 2 సార్లు ఏవైతే కొన్ని అటు ఇటు జరిగాయో అకౌంట్లలో తప్పులు జరగడం, వీటిని అన్నింటినీ సరి చేసుకునేసారి ముందుకు వెళ్ళబోతున్నట్లుగా కూడా ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మహేందర్? ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మూడో విడత రుణమాఫీ సిద్ధమైంది. మరి ఇప్పటికే తొలి దఫాలో 2 లక్షలు, రెండో దఫాలో ₹1,50,000 వరకు రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం రేపు అంటే ఆగస్టు 15 నాడు కూడా 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేయబోతుందని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. మరి ఇటు ఖమ్మం జిల్లాలో వైరాలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రుణమాఫీని ప్రారంభిస్తారు. మరి ఆ వెంటనే రైతుల రుణాల్లోకి నిధులు జమ చేస్తారు. అంటే ఇప్పటికే హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగే స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో వైరా చేరుకుంటారు. అక్కడ ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించిన సీతారామ ప్రాజెక్టు కూడా ఆయన ప్రారంభిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో రైతు రుణమాఫీని ప్రకటిస్తారు. ఇప్పటికే ఈ విడతలో 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకున్న రైతుల రుణాలను మాఫీ చేస్తారు. జూలై 18న మొదటి విడతలో భాగంగా ₹1,00,000 లోపు ఉన్న రుణమాఫీలు ప్రభుత్వం మాఫీ చేసింది. మరి ఇందులో 30,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేస్తుంది. మరి ఇప్పుడు ఇలా 12 రోజుల వ్యవధిలోనే మొత్తం 17.50 లక్షల మందికి రుణాలను రైతులు మాఫీ చేసింది. సో మొత్తానికైతే రైతులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు రుణమాఫీ అయితే ఆ రేపటితో పూర్తి కాకపోతుంది. ఆ రకంగా రైతులు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎస్, థ్యాంక్ యూ మహేందర్.